ఐటీ గ్రిడ్స్ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. నేడు సిట్కు ఆధారాలు, రికార్డులను సైబరాబాద్ పోలీసులు అందజేయనున్నారు. సిట్కు అమెజాన్, గూగుల్ సంస్థలు వివరణ ఇవ్వనున్నాయి. మరోసారి ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. సిట్ ఇన్ఛార్జ్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో అధికారులు సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గుడ్ మార్నింగ్ మృదుల. డేటా వార్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా రాజకీయంగా దుమారం రేపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ గ్రిడ్ కేసు వివాదాన్ని సిట్కి అప్పచెప్పడానికి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అతనితో పాటు స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో కొద్దిసేపటి క్రితమే తెలంగాణ డీజీపీ కార్యాలయంలో సిట్ సభ్యులు 9 మంది సిట్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రధానంగా ఐటీ గ్రిడ్స్ డాటా వివాదంలో ప్రధానంగా ఎక్కడి నుంచి డాటా సేకరించారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఆ యొక్క దర్యాప్తు రిపోర్ట్ మొత్తం కూడా ఈరోజు సిట్కి అందజేయనున్నారు. మరోవైపు ఎస్ఆర్ నగర్లో కేసు నమోదు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కేసుల వివరాలన్నిటి కూడా హైదరాబాద్ కమిషనర్ ఈరోజు సిట్కు ఆ యొక్క దర్యాప్తు నివేదిక కూడా సమర్పించున్నారని తెలుస్తుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని ఎంతో సీరియస్గా తీసుకొని మాత్రమే ఈ కేసుని సిట్కి అప్పచెప్పడానికి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ ఏర్పాట్లో ప్రధానంగా డిఎస్పీ సైబరాబాద్ క్రైమ్ డిఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదేవిధంగా కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, అదేవిధంగా డిఎస్పీ సైబర్ క్రైమ్ రవికుమార్, అదేవిధంగా సిసిఎస్ సిఐ రమేష్తో పాటు సిసిఎస్ మరో సిఐ వెంకటరామరెడ్డి, వీరందరితో పాటు 9 మందితో ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ నుంచి సైబరాబాద్లో నమోదైన కేసులతో పాటు హైదరాబాద్ కమిషనరేట్లో పరిధిలో నమోదైన కేసులన్నింటినీ కూడా ఇక్కడ నుంచి సిట్ దర్యాప్తు చేయనుంది. ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నటువంటి నివేదిక మొత్తం కూడా ఈరోజు సిట్కి అప్పచెప్పనున్నాడు. ఈరోజు గతంలో దర్యాప్తు చేసినటువంటి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దర్యాప్తు చేసిన రిపోర్ట్ అన్నింటి కూడా ఈరోజు మరికొద్దిసేపట్లోనే సిట్కి దర్యాప్తు నివేదిక సమర్పించామని తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇప్పటికే సోదాలు చేసి ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు చేసి అనేక కీలక ఆధారాలు సేకరించడం జరిగింది. ఆ యొక్క ఆధారాలు మొత్తం కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లకు పంపించడం జరిగింది. ఈరోజు ఆ యొక్క రిపోర్ట్ కూడా రానున్న నేపథ్యంలో ఆ రిపోర్ట్పై కూడా పూర్తిగా ఈరోజు సిట్ విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ కేసులో అత్యంత కీలక నిందితుడైనటువంటి ఐటీ గ్రిడ్ సంస్థ ఎండి అశోక్ ఇప్పటికే పరారీలో ఉన్న నేపథ్యంలో అతనికి ఇప్పటికే 160 సిఆర్పిసి నోటీసులు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ నోటీసులపై అశోక్ స్పందించకపోవడంతో ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా మరొకసారి జారీ చేశారు. అదేవిధంగా అన్ని ఎయిర్పోర్ట్ సిబ్బందులకు కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దేశం విడిచి ఎక్కడ కూడా అశోక్ వెళ్ళిపోవడానికి వీల్లేదని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక అదే తరహాలో అశోక్ని గాలించడం కోసం కూడా సిట్ ప్రత్యేకంగా విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో డేటాను చోరీ చేసినటువంటి అధికారులపై ఇప్పటికే పూర్తిగా సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ కేసులో ఎవరున్నా కూడా ఉపేక్షించలేదని ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు ఈ సిట్ బృందం ఇప్పటికే మరికొద్దిసేపట్లో తెలంగాణ డీజీపీ కార్యాలయంలో 9 మంది సిట్ బృందం స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు జరిపినటువంటి పూర్తి దర్యాప్తు నివేదికను మరికొద్దిసేపట్లోనే సైబరాబాద్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ పోలీసులు కూడా ఇప్పటివరకు జరిపిన రిపోర్ట్ అన్నింటిని కూడా మరికొద్దిసేపట్లోనే సిట్కి అందజేస్తారు. ఇక ఆ రిపోర్ట్ ఆధారంగా ఇప్పటి వరకు జరిపినటువంటి దర్యాప్తు ప్రకారం ఇక్కడ నుంచి జరపవలసిన దర్యాప్తుపై కూడా ఇప్పటికే సమావేశంలో చర్చించున్నారని తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగులు చంద్రశేఖర్, భాస్కర్, ఫనీ, విక్రమ్ గౌడ్ నలుగురిని కూడా విచారించడం జరిగింది సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే ఆ యొక్క రిపోర్ట్ ఆధారంగా వారందరూ కూడా మరొకసారి విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా దీనిపై తెలంగాణ పోలీసులపై కూడా కేసు నమోదు చేయడం, నిన్న గుంటూరు రూరల్ ఎస్పీ కూడా కేసు నమోదు చేయడం జరిగింది.